జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 48వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ఈ 48వ సర్గ విశేషం ఏంటంటే అహల్య శాప వృత్తాంతం. అహల్యకి శాపం ఎలా వచ్చిందనేది ఈ సర్గలో మనకి వాల్మీకి మహర్షి గారు తెలియజేస్తున్నారు. దీనికి ముందు సర్గలో ఏం జరిగిందంటే సుమతి మహారాజు ఈ యొక్క విశ్వామిత్రుడి యొక్క నగరంలో ప్రవేశించినందుకు, విశాల నగరంలో ప్రవేశించినందుకు ఆయన ఆనందపడి ఆయన ఆహ్వానించాడు. ఆ నగరానికి, ఆయన యొక్క భవనానికి ఆహ్వానించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో విశేషాలు మనకి తెలుసుకుందాం. పరస్పరం ఆ ఇరువురు విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన వెంబట ఆ రాజు మహామునితో ఇట్లు పలికాడన్నమాట. ఏమని పలికాడంటే, ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులు పరాక్రమం విష్ణు తుల్యులా కనిపిస్తున్నారు, విష్ణు తుల్యులుగా కనపడుతున్నారంట. అలాగే వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశ్యులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతులులు, భయంకర గమనమున శార్దుల సమానులు, వృషభముల వలె వీరు టీవీగా నడుస్తున్నారు. వీరు తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు. అలాగే ఖడ్గములను ధనుర్బాలను ధరించిన వారు రూప సౌభాగ్యమున అశ్విని దేవతల్లాగా ఉన్నారంట. వయసునకు తగిన సొగస్సు యవ్వనమునందు అడుగుచున్నారు. దివి నుండి భూమికి ఎదించిన దేవతల వలె వీరు మా భాగ్యవశను ఇచ్చటకు వచ్చేస్తున్నారు. అలాగే ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటిక నేలపై నడిచి వచ్చుచున్న వీరి ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశం వెలుగును విరచిమ్ముతున్నారు. అలాగే శరీరమునందు దరహాసములతో తమలోని భావాలను ప్రకటించడం ఎందును, గమన భాష ఎందును, చూపుల ఎందును ఒకరికొకరు తీసిపోకుండా అలాగే శ్రేష్టములైన ఆయుధాలు ధరించి ఉన్నారు. ఈ వీరులు దుర్గమారణ్యంలో నడిచి వచ్చడానికి కారణమేమి అంటే, ఈ అరణ్యంలో రావడానికి కారణం ఏంది అని అడుగుతున్నారన్నమాట. అడుగుతూ ఇంకేమంటున్నారు, ఇంతకు వీరెవరు? ఈ విషయములన్నింటినీ నేను వినగోరుచున్నాను, చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడుగుతున్నారన్నమాట. దానికి ఏం చెప్తున్నారంటే విశ్వామిత్ర మహర్షి ఈ మహారాజు ప్రశ్నలకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటక మారిచాదుర రాక్షసుల వధ మున్నగు గల సమస్త వృత్తాంతములన్నిటి కూడా పోసుకొచ్చినట్టు చెప్పాడు. ఇంతకుముందు జరిగిన సరుకుల్లో విశేషాలన్నీ కూడా రాజుగారికి చెప్పాడు అన్నమాట. వీళ్ళు చేసినటువంటి యొక్క ప్రతిభ అంతా కూడా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత విశ్వామిత్ర ముని యొక్క వచనాలు విని దశరథ పుత్రులకు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందుకు ఆ మహారాజు పరమానంద భరితుడయ్యాడు. ఎప్పుడైతే రామలక్ష్మణులు తనకు అతిథులుగా వచ్చారో ఆయన ఎక్కడ లేని ఆనందం చెందాడంట. మహాపరాక్రమవంతులు సత్కారుహులు అయిన రాకుమారులు విద్యుక్తంగా పరమ సంతోషంతో పూజలు సలిపారు. ఎప్పుడైతే ఆయనకి వాళ్ళిద్దరికి కూడా పూజలు చేశాడంట. రామలక్ష్మణులు సుమతి మహారాజుని చక్కని గౌరవ సత్కారాలు అందుకొని ఒక రాత్రి అచ్చట గడిపిరి. మరునాడు వారు విశ్వామిత్రుడు అంటే మునులతో కూడి మిథిలా నగరానికి బయలుదేరారంట. బయలుదేరుతూ మునులందరూ కూడా మనోహరమైన జనకుని పురమును చూచి బయలుదేరి ఆ జనకుని పురం చూసి బాగు అని కొనియాడుచు మిథిలా నగరానికి నమస్కరించారు. మిథిలా నగరానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అంతటా శ్రీరాముడు మిథులకు సమీపమున గల ఒక వనమునందు ఒక ఆశ్రమాన్ని చూశాడంట. ఆ విధుల దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని రాముడు తిలకించాడు. ఎప్పుడైతే రాముడు చూశాడో అది ప్రాచీనమైంది, మిక్కిలి రమ్యంగా ఉండెను, కానీ నిర్జీవంగా ఉన్నట్లుగా చూసి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్లు ప్రశ్నించాడు. నాకు ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తాడు రాముడు. ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణాలతో కనిపిస్తున్నది, కానీ ఇందు మునులు ఎవరు కూడా కనపట్లేదు. ఈ పురాతన ఆశ్రమం ఎవరిదై ఉన్నను? ఆ విషయాలు నేను వినగోరుచున్నాను అని మళ్ళీ రాముడు ప్రశ్నించాడు విశ్వామిత్రుడిని. ఎప్పుడైతే ఆయన ప్రశ్నించాడో మిక్కిలి తేజస్వైన వాక్చాతుడైన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇట్లు సమాధానం చెప్పాడంట. ఓ రామ, భలే, నువ్వు అడిగిన ప్రశ్న ఎంతయో సముచితంగా ఉన్నది. ఈ ఆశ్రమం ఒక మహాత్మునికి కోప కారణంగా శాపానికి గురైంది. ఒక మహాత్ముని శాపానికి గురి అవడం వల్ల ఈ ఆశ్రమం ఇలా అయిపోయింది. ఈ విషయములన్నింటినీ నీకు తేటతెల్లంగా గావించదని వినుము అని తెలియజేస్తుంట. ఓ నరశ్రేష్ఠ, ఇది మహాత్ముడైన గౌతమ మహాముని ఆశ్రమము.
ఇది ఒకప్పుడు దివ్య శోభలతో వెలసిల్లుతున్న దేవతతో పూజలు సైతం అందుకున్నటువంటి వాసిగాంచింది. ఓ రామ, పూర్వకాలమున ఒక గౌతమ ముని తన భార్య అహల్యతో కూడి ఈ ఆశ్రమంలో నివసించు ఎక్కువ సంవత్సరాలు తపస్సు చేసిన. గౌతమ ముని ఆశ్రమం లేని సమయంలో చూసుకొని సచీపతి అనే దేవేంద్రుడు గౌతమ ముని ఋషి వేషంలో ఆశ్రమానికి వచ్చి అహల్యతో ఇట్లా మాట్లాడాడంట. ఓ సుందరీమణి, కామాతులు ఋతుకాలం వరకు ఆగరు. ఓ తరుణి, నీతో నేను సంగమింప కోరుచున్నాను అని అడిగాడంట. ఓ రఘునందన, అహల్య గౌతమ ముని వేషములో వచ్చిన వాడు ఇంద్రుడని తన తపశ్శక్తితో గుర్తించేసింది. ఎప్పుడైతే ఇతను తన భర్త కాదు ఇంద్రుడు అని గుర్తించేసిందంట, తపశ్శక్తితో గుర్తించేసి దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడేమి అనే విషయం ఆమె బుద్ధికి తోచక పెక్కు విధాలు ఆలోచించిందంట. ఎందుకు ఇలా అడుగుతున్నాడని ఆలోచించేసి తర్వాత ఏం చేసింది, పిమ్మట ఆమె అమరేంద్రునితో ఇట్లా, ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టంగా ఉన్నాను, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, మరి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇచ్చటి నుండి వెళ్ళిపోము. ఓ సురాపతి, అన్ని విధములా నా గౌరవాన్ని నిలుపు. ఇది సమయం కాదు, వెళ్ళిపోండి అని చెప్తుంది. ఇది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా మాట్లాడిందో పిదప ఇంద్రుడు నవ్వుచూ, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించితివి, వచ్చిన విధంగానే వెళ్ళదును అని పలికినట. వచ్చాడు, నవ్వాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏం జరుగుతుంది అక్కడ? ఓ రామ, ఇట్లా ఆమెతో పలికిన పిదప గౌతమ ముని వచ్చునని శంఖతో, మళ్ళీ ఆయన వస్తున్నాడని తెలిసి కావాలని వచ్చాడనమాట. వచ్చి శంఖతో భయపడుతున్నట్లుగా పర్ణశాల నుండి త్వరగా బయటకు వచ్చాడు. ఏదో తప్పు చేసినవాడు వచ్చినట్లుగా వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, ఆయన రూపాన్ని ధరించి వెళ్ళాడు, మళ్ళీ తప్పు చేసినట్లుగా చక్కచక్క బయటకు వచ్చాడంట. ఇందులో గౌతమ మహర్షి ఆ వర్ణశాలకు వచ్చాడంట. ఆయన రానే వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది, తపోబల సంపన్నుడైన ముని దేవదానులకు అజేయుడు, తీర్థజలము స్థానమర్శించి అతడు అగ్ని తేజస్తో ప్రకాశించుడు. అట్టి మహర్షి సమిధులను కుశలను చేతపట్టుకుని ఆశ్రమం ప్రవేశించుడుగా ఆయన చూడగానే ఇంద్రుడి ముఖము భయంతో వెలవెలబోయిను. ఇంద్రుడు చూశాడు, ఆ యొక్క భయంతో కనపడ్డాడు. మనిషి ఏదో తప్పు చేసిన వాళ్ళగా వెలవెలబోయిన. ఉత్తమశీల సంపూర్ణమైన గౌతమ మహర్షి తన రూపం ధరించి వచ్చిన దుర్వర్తనుడు ఇంద్రుడిని చూసి రోషావిత్తుతో ఇట్లు పలికాడు. ఎప్పుడైతే ఆ విధంగా చూశాడో ఆయనకి రోషంగా, కోపంగా ఈ విధంగా పలికాడట. ఓ దుర్మతి, నా రూపం ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించితి, అందువల్ల నువ్వు విగత వృషుడు అయ్యేదవు, అంటే వృషణాలు లేక విష్ణాలు పోగొట్టుకుంటావు అన్నాడు. విగత వృషుడు అయ్యేదవు అని శపించాడు. మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లా శపించిన వెంటనే ఇంద్రుని వృషములు నేలపై రాలిపడిన. అట్లు ఇంద్రుని నాకు శాపము ఇచ్చినటువంటి పిమ్మట గౌతముడు అహల్యను కూడా ఇట్లా శపించను. 1000 కొలది సంవత్సరాలు నువ్వు అన్నపానాదులు లేక వాయుభక్షణలతో తప్పించు ఈ ఆశ్రమం నందే పడి ఉందువు, భస్మాశయాయనివై ఎవ్వరికి నీ కనపడకుండా ఉండేదువు. ఇది ఇచ్చింది ఆయన శాపం. ఇస్తూ ఇంకేమంటున్నాడు, ఎప్పుడైతే దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ వనమునకు వచ్చినప్పుడు నీవు రామ పాదధూళి స్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రురాలగుదు. అప్పుడు నువ్వు పవిత్రత పొందుతావు. అప్పుడు దాకా నీకు పవిత్రత లేదు, నిజ స్వరూపాన్ని పొందుతావు. ఓ దుర్వర్తనురాల, శ్రీరామునికి అతిథి సత్కారము నేర్పిన పిమ్మట లోభమోహములు నశించి నువ్వు సంతోషంతో నన్ను చేరిదవు, అప్పుడు నన్ను చేరిదవు అని చెప్తున్నాడు. మహా తేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లా పలికి పిమ్మట ఆశ్రమం వీడును. అనంతరము ఆ మహాతపస్వి సిద్ధులు చారాణులు నివసించినట్టు పవిత్రమైన హిమత్పర్వతం శిఖరంపై తాను ఇంద్రుని అహల్యని శపించిన పాపం తొలుగుటికై తపం ఆచరించాడు. అంటే ఈ ఇంద్రుడు ఏం చేస్తుంటాడంటే, ఎవరైతే తపస్సు చేస్తుంటారో ఆ తపస్సులో తీవ్రతమైన ఒక సాధనకు వచ్చి అభివృద్ధి చెందుతుంటారో, ఎప్పుడు అలా చెందిన తర్వాత తన ఉన్న స్థానానికి ఎక్కడ ముప్పు కలిగిద్దో అని ఒక దురాలోచనతో ఏం చేస్తుంటాడంటే వాళ్ళ తపస్సును భంగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రంభా ఊర్వశిని పంపించేదానికి ప్రయత్నం చేసేదానికి ఈయన అలాంటి వాడు కాదు. ఈయన అన్ని కామ క్రోధ మదమాచర్యాలు అన్నీ కూడా జయించినవాడు. కాబట్టి ఈయనకి అలాంటి ఏం పట్టవు గౌతమ మహాముషికి. మరి ఆయన్ని ఎలాగా లొంగపరచాలి, ఎలాగా ఆయన తపశ్శక్తిని పోగొట్టాలి, ఎలా తపశ్శక్తిని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఆయనకి కోపం తెప్పించి ఆవేశపరిచి
ఆయన ద్వారా శాపం పొందితే కానీ, శపించబడితే కానీ ఆయనలో తపశ్శక్తి నశించదు. అందుకే ఎవరినన్నా మనం దూషించినప్పటికీ కూడా మన శక్తిని మనం కోల్పోతాం. అట్లా ఆ తపశ్శక్తిని కోల్పోగొట్టేదానికి ఇది ఒక పన్నాగం పన్నాడు అనమాట. పన్నేసి అతని యొక్క తపశ్శక్తిని కోల్పోగొట్టాడు ఈయన ఇంద్రుడు. అందువల్ల ఈ సర్గని మనకి వాల్మీకి మహర్షి గారు 33 శ్లోకాలతో పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే 48వ సర్గ సమాప్తము. జై శ్రీమన్నారాయణ.